ఒక పర్సన్ తన బంధువుల్ని ట్రైన్ ఎక్కించడానికి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని స్టేషన్లోకి వెళ్తే ఆ స్టేషన్లో ఉన్న రైల్వే స్టాఫ్ ఆ టికెట్ అనేది పనిచేయదని చెప్పి అతనికి 500 రూపాయలు ఫైన్ వేశారు. ఎందుకు అలా వేశారు? అది ప్యాసింజర్ తప్ప, రైల్వే స్టాఫ్ తప్ప, లేదంటే గవర్నమెంట్ సిస్టమ్ తప్ప? ఇదే టాపిక్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, పెద్ద ఎక్కువసేపు ఏమి ఉండదు, కానీ టాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మంచి అవేర్నెస్ వస్తుంది మీకు క్లియర్ గా చూసారంటే. విషయం ఏంటంటే, ముంబైలో కళ్యాణ్ రైల్వే స్టేషన్ అని చెప్పి ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్లో ఒక పర్సన్ మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి తన రిలేటివ్స్ని ట్రైన్ ఎక్కించి మళ్ళీ రిటర్న్ వద్దాం అని చెప్పేసి స్టేషన్లోకి వెళ్లే ముందు ఒక ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని స్టేషన్లోకి వెళ్తాడు. కానీ ట్రైన్ మాత్రం రావాల్సిన టైము మధ్యాహ్నం 1 గంట అయితే సాయంత్రం 5 దాటిన తర్వాత వస్తుంది అన్నమాట. ఇండియాలో తెలిసిందే కదా, ట్రైన్స్ అనేది ఒక ప్రాపర్ టైమింగ్ ఉండదని. సేమ్ అలాగే ఇతను కూడా ట్రైన్ లేట్గా వచ్చింది. వాళ్ళ బంధువుల్ని 5 దాటిన తర్వాత, లేదంటే 5 ఆ టైంకో మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కిచ్చేసాడు. ఎక్కించిన పర్సన్ మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఆ స్టేషన్లో ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు అతను ఆపి టికెట్ ఏదైనా అడుగుతారు. అతను ఏం చేస్తాడు, అతను తీసుకున్న ప్లాట్ఫామ్ టికెట్ వాళ్ళు చేతికి ఇస్తారన్నమాట. అది చూసిన వెంటనే ఆ రైల్వే స్టాఫ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఈ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్న పర్సన్ కి 500 రూపాయలు ఫైన్ వేస్తారు. సో ఈ దెబ్బతో ఆ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్న పర్సన్ కి ఏం అర్థం కాదు అసలు ఏం జరిగిందా ఏంటని. అతను అడుగుతాడు మాట, ఏంటి సార్ ఏంటి, నేను ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను కదా, తీసుకున్న తర్వాత కూడా 500 ఫైన్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ విన్న తర్వాత ఈ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్న ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో, ప్యాసింజర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి దెమ్మ తిరిగిపోద్దన్నమాట. ఈ టికెట్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2 గంటలు ఉంటుంది. నువ్వు మధ్యాహ్నం 1 గంటకి తీసుకున్నావు, ఇప్పుడు సాయంత్రం 5 దాటింది అంటే 5 గంటలు దాటేసింది కాబట్టి ఈ టికెట్ వ్యాలిడిటీ లేదు. సో ఈ టికెట్ వ్యాలిడిటీ లేదు కాబట్టి నువ్వు 500 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే అని చెప్పేసి అతనితో చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత అతను ఏం చేస్తాడు, सोशल मीडिया लो ఇలా వీడియో తీసి वाली के सबसे बड़ी चूतिया बनती है। मैं अभी कल्याण स्टेशन पे हूँ, मेरा गाड़ी था 12 बजे का, लेट टाइमिंग बताया, 2 बजे गाड़ी आएगी, 2 बजे जाएगा। मैंने प्लेटफॉर्म टिकट निकाला था, अपने फैमिली को छोड़ने आया था। నా డబ్బులు తిన్నోళ్ళు ఎవరో కూడా బాగుపడిన వాళ్ళు లేరని చెప్పేసి శాపనార్థాలు పెట్టడం మొదలు పెట్టాడు. అలా తిట్టి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాడు. అది చాలా వైరల్ అయింది. నిజంగా చాలా మందికి తెలియదు అబ్బా ఈ విషయం. రెగ్యులర్ గా ట్రైన్ లో ట్రావెల్ చేసే పర్సన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈ రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ అనేది 2 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అదే జనరల్ టికెట్ అయితే 3 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఈ ట్రైన్స్ డిలే అయినప్పుడు, యాక్యురేట్ సర్వీస్ రైల్వే ఇవ్వలేనప్పుడు మరి ఈ టికెట్స్ వ్యాలిడిటీ గురించి ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఈ విషయం మొత్తం విన్న తర్వాత నాకు రామ్ గోపాల్ వర్మ ఒక ప్రైమ్ ఇంటర్వ్యూ గుర్తొచ్చింది. ఇండియన్ రూల్స్ కోసం అని చెప్పి తను ఒక స్టోరీ చెప్తాడు. అదేంటంటే, రామ్ గోపాల్ వర్మ ఒకసారి ఒక బీచ్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోస్ ఆర్ ప్రోబోహిటెడ్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుందంట. ఎవరికైనా క్యూరియాసిటీ వస్తుంది కదా, ఎందుకు ఇక్కడ ఫోటోస్ ప్రోబోహిటెడ్, నార్మల్ పబ్లిక్ బీచే కదా అని చెప్పేసి. సేమ్ తనకు కూడా ఒక క్యూరియాసిటీతో దాని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన ఇండియన్ నేవీ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఇండియన్ నేవీ షిప్స్ అనేవి ఆ బీచ్కి వస్తుండేవంట. సో ఇండియన్ నేవీ షిప్స్ అనేవి వస్తాయి కాబట్టి ఫొటోస్ ఎవరన్నా తీస్తే అది ఎనిమీస్ చేతికి వెళ్ళినాయి అంటే మన షిప్స్ అన్నిటిని క్యాప్చర్ చేసుకొని వాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి అక్కడ ఫొటోస్ ప్రొవైడెడ్ అని చెప్పేసి బోర్డు ఉంటుందంట. అది స్టిల్ అంటే ఈ ఇంటర్వ్యూ నేను ఒక 2 సంవత్సరాల క్రితం, సంవత్సరాల క్రితం చూశాను. అంటే 2024-25 ఆ టైంలో. అప్పటికి కూడా ఈ రూల్ అనేది అక్కడ ఉందంట. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ మనం 2025లో ఉన్నాం. శాటిలైట్స్ అనేవి మన చేతిలో వాచ్ ఉంటే వాచ్ చిన్న ముళ్ళు ఎక్కడ తిరుగుతుంది, పెద్ద ముళ్ళు ఎక్కడ ఉందని కూడా క్లియర్గా కనిపెట్టేసేంత యాక్యురేట్ సీజను. ఆ టైంలో నేను ఒక జనరల్ టికెట్ తీసుకున్నాను. జనరల్ బోగిలో ఈ ఖాళీ లేదని చెప్పేసి ఒక రిజర్వేషన్ సంబంధించిన బోగిలో ఎక్కాను. ఎక్కిన తర్వాత టీటీ వచ్చాడు.
నాతో పాటు జనరల్ బోగి ఖాళీ లేదని చెప్పి చాలామంది ఈ రిజర్వేషన్ బోగిలోనే బాత్రూమ్ దగ్గర అక్కడ నుంచున్నారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఈలోపు టీటీ వచ్చాడు. వచ్చిన తర్వాత అందరినీ టికెట్ చెక్ చేస్తుంటే నా ముందున్న పర్సను అతను ఏలూరులో అక్కడ ఎక్కాడు అనుకుంటా, అతన్ని టికెట్ అడిగాడనమాట. టికెట్ అడిగిన తర్వాత నా ముందు పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను తన దగ్గర ఉన్న జనరల్ టికెట్ చూపించాడు. దానికి టీటీ ఏమన్నాడంటే, అరే బాబు ఇది వ్యాలిడిటీ కాదు, నువ్వు నెక్స్ట్ స్టేషన్లో దిగిపో అంటే, ఈ ఇష్యూ అంతా జరిగింది నెడదోలు, అంటే నెక్స్ట్ స్టేషన్ రాజమండ్రి. ఆ పర్సన్ దిగాల్సింది కూడా రాజమండ్రిలోనే. అతను ఏమన్నాడంటే, నెక్స్ట్ స్టేషన్ రాజమండ్రి అండి, నేను దిగిపోయే స్టేషన్ అదే, సో నెక్స్ట్ స్టేషన్లో నేను దిగిపోతానంటే, సో ఆ టీటీకి తెలుగు సరిగా రాదు, అరే తురేనని కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నాడు తెలుగుని. అతను ఏం చేశాడంటే, నెక్స్ట్ స్టేషన్లో దిగుతానంటే మరి అతనికి ఏమైంది ఏంటో తెలియదు. నా ముందు పర్సన్ దగ్గర ఉన్న ఈ లగేజ్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కాల్తో తన్నేసి, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అక్కడ ఉండొద్దు అని చెప్పేసి కొంచెం సీరియస్గా చెప్పాడు. వీడికి ప్యాసింజర్ ఎవరైతే ఉన్నాడో వాడికి కోపం వచ్చింది. నా లగేజ్ నువ్వు అనడం అంటే, నువ్వు జస్ట్ ఎంప్లాయే కదా, నాకు తెలిసే ఏం చేయాలో అని చెప్పేసి ఇతను మాట్లాడాడు. అవతల కూడా చాలా ఎక్కువ మాట్లాడాడు. వీళ్ళిద్దరికీ ఒక డిస్కషన్ వచ్చింది. ఈ టీటీ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక ఈగో వచ్చేసింది. ఎలా అంటే, ఇంతమంది ముందు నన్నే ఈడు క్వశ్చన్ చేస్తాడా అని చెప్పేసి చాలా పెద్ద డిస్కషన్ పెట్టుకున్నారు. అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఈ రైల్వే పోలీస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా పిలిచి చాలా కుట్టేద్దామని ట్రై చేశాడు. కానీ ఆ రైల్వే పోలీస్ ట్రై చేసుకోలేదులేండి, అది వేరే విషయం. ఈ డిస్కషన్లో ఆ టీటీ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన మాట ఒకటే, నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసి ఉంటే నేను ఉంచేవాడిని, నువ్వు నన్ను బ్రతిమలాడలేదు, బ్రతిమలాడకుండా నన్ను డిమాండ్ చేసావు, సో దానికోసం అని చెప్పేసి నేను రివర్స్ అయ్యానని చెప్పేసి అతను చెప్పాడు. ఇక్కడ టికెట్ తీయడం తప్పే, కానీ అక్కడ జనరల్ బోగీలు ఖాళీ లేవు, నెక్స్ట్ స్టేషన్లోనే దిగిపోతా అన్నాడు. జస్ట్ హార్డ్లీ ఒక 10 minutes ఉంటుంది అనుకుంటా జర్నీ, అంతకు మించి ఎక్కువ ఉండదు. వీళ్ళు గొడవ పడే టైంలోనే స్టేషన్ కూడా వచ్చేసింది. అక్కడ టీటీ ఫోన్లే కదా వదిలేసి ఉంటే సరిపోయేది, ఇతను కూడా అంత అగ్రెసివ్ అవ్వకుండా ఉంటే సరిపోయేది. కానీ ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే ఇవాళ వచ్చింది. ప్యాసింజర్ అయ్యి ఉండి నా డబ్బులతో నువ్వు శాలరీ తీసుకుంటూ నువ్వే నన్ను వాల్యూ ఇవ్వకుండా మాట్లాడతావా అని చెప్పి ఇతను టీటీని నువ్వు నాకు వాల్యూ ఇవ్వలేదని చెప్పి ఆ టీటీ ఇద్దరు ఈగోకి వెళ్ళిపోయారు. సో ఈ ముంబై కళ్యాణ్ పోలీస్ స్టేషన్లో కూడా ఎలాంటి ఇష్యూ ఏదో జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. అది అంతవరకు కరెక్ట్ ఏంటి అనేది నాకు తెలియదు. ఆ ట్రైన్లో ఆ ఇష్యూ జరిగినప్పుడు నేను మధ్యలోకి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఈ రైల్వే యాక్ట్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి, ఒకవేళ ఇన్ కేసు ఇష్యూ అయ్యి రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్లో కానీ పెట్టారనుకో, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి అనేది మనకు తెలియదు. ఇన్ కేస్ ఏదైనా లోకల్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే లోకల్ లీడర్నో తెలిసిన వాళ్ళనో, లేదంటే ఏదైనా కానిస్టేబుల్, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, ఎవరో ఒకరిని పట్టుకొని బయటికి రావడానికి ట్రై చేయొచ్చు. కానీ ఈ రైల్వే పోలీస్ స్టేషన్ అనేది నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి ఎక్కువ, వాటి గురించి మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు గమ్మున పుసుకుమని ఆ గొడవలో దూరేమనుకో, తీసుకెళ్ళి పనులు కూడా లోపలేసారంటే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. లేదంటే ఒక 2,000 కట్టు 3,000 కట్టు అని చెప్పి డబ్బులు కట్టించుకొని బయటికి తీసుకొస్తారు. ఒక్కొక్కసారి రెండూ జరుగుతాయి. డబ్బులు కడతారు, 3 నెలల జైలు శిక్ష, 6 నెలల జైలు శిక్ష అలాంటివి కూడా ఉంటాయి. అది నాన్ బెయిలబుల్ ఉంటాయా, నాన్ బెయిలబుల్ కాని ఉంటాయి అనేది మనకు తెలియదు. సో నేను అందుకనే ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండుంటే ఈ విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడేవాడు. ప్రజెంట్ ఇప్పుడు ఎవరు మాట్లాడతారో ఏంటి అనేది ఏం తెలియదు. సో ఇలాంటి